భోజనం అయిపోయిన తర్వాత అందరూ వచ్చేయచ్చు, ఫ్రీ. ఇప్పుడు సాంగ్ కాంపిటీషన్ పేర్లు ఏమండి? సాంగ్స్ కాంపిటీషన్కి పేర్లు ఎవరైనా ఇవ్వాల్సిన వారు ఉంటే ఇచ్చేసేయండి. పడిన తర్వాత రాజు నెబుకద్నెజరు, దానియేలు దీన్ని బట్టి నువ్వు కలవరపడవద్దు, చెట్టు నిన్ను సూచించుచున్నది. హల్లెలూయా. ఆ చెట్టు నువ్వే రాజా నెబుకద్నెజరు. నీవు లోకమంతా పరిపాలన చేస్తున్నావు, నీ కింద సమస్త దేశాలు నీ ఆధిపత్యంలో ఉన్నాయి. నీవు లోకంలో ఉన్న సమస్త జీవకోటికి ఆహారం పెట్టుచున్నావు. లోకంలో ఉన్న ఆయా భాషలు మాట్లాడేవారు నీ నీడలో నివసిస్తూ ఉన్నారు. చక్రవర్తి అని భావిస్తున్నావు కదా, నీ గొప్ప ఆధిపత్యం కలిగిన వాడు అనుకుంటున్నావు కదా, నీవే శ్రేష్టమైన వాడు అనుకుంటున్నావు కదా, నీకు పైగా ఉన్నవారు ఎవరు లేరనుకుంటున్నావు కదా, నీకెవరో తిరుగు లేరనుకుంటున్నావు కదా, నీ జ్ఞానానికి అంతం లేదనుకుంటున్నావు కదా, నీకు నువ్వే సాటి అనుకుంటున్నావు కదా. అయితే మహోన్నతుడగు దేవుడు, సర్వోన్నతుడగు దేవుడు నీకు పైగా ఉన్నాడని నీవు తెలుసుకునే వరకు మనుషులు నిన్ను ప్రజల్లోంచి నిన్ను తరిమేస్తారు, నీవు పశువుల వలె గడ్డి మేస్తావని చెప్పి ఈ దర్శన భావమును బెల్తషాజరు అనబడిన దానియేలు తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కానీ సర్వోన్నతుడు దేవుడు, మహోన్నతుడు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఒకడు ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తన ఇష్టానుసారంగా తన జీవితాన్ని తన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలను లెక్క చేయకుండా, దేవుని యొక్క ప్రణాళికను లెక్క చేయకుండా, దేవుని యొక్క చిత్తమును లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్న లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఇదే తీర్మానం ఏదో ఒక రోజు సంభవిస్తుంది. నువ్వు పశువుగా ప్రవర్తిస్తావు, నువ్వు పశువులా మారిపోతావు. నీకు ఎమోషన్స్ ఉండవు, సెన్సిటివిటీ ఉండదు, ఏమి ఉండవు, నీ భావాలు ఉండవు, భావోద్వేగాలు ఉండవు. పశువు ఏ విధంగా అయితే రోడ్డు మీద పంది బుర్రలేలా దొరుకుతుందో అలాగే దొరుకుతూ ఉంటావు, పశువులా ప్రవర్తిస్తూ ఉంటావు. నీవు అనుకుంటావు చక్కటి బట్టలు ధరించుకున్నాను, చక్కగా చదువుకున్నాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను, నాకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు, నేను మంచి సెలబ్రిటీని, నాకు మంచి తెలివి ఉంది, నాకు కూడా 10 మంది ఎప్పుడు తిరుగుతూ ఉంటారు అనుకుంటున్నావు. నువ్వు ఇంకా పశువులాగే ప్రవర్తిస్తున్నావు. నీకు తెలీదు నువ్వు పశువే. నెబుకద్నెజరు రాజు అడవిలో ఉన్నంత కాలము తనకు తెలియదు పశువులా ప్రవర్తిస్తున్నాడని. పశువులాగా ఉన్నాడు కానీ పశువులా ప్రవర్తిస్తున్నాడు అతనికి తెలియదు. మానవుడానికి కూడా జ్ఞానం లేకుండా పశువులా తిరిగాడు, గడ్డి తిన్నాడు. మనిషి అయితే పండ్ల కొరకు వెతుక్కునేవాడు, కానీ మనిషి కాదు కాబట్టి గడ్డి కోసం వెతుక్కుని గడ్డి తిన్నాడు. అర్థమైందా? నువ్వు మనిషిలాగా ఆలోచిస్తే దేవుని యొక్క అధికారములకు లోబడతావు. నువ్వు పశువులాగా ఆలోచిస్తే దేవుని అధికారం నువ్వు లక్ష్య పెట్టవు. నువ్వు మనిషిలాగా ఆలోచిస్తే దేవుని అధికారం నీ పైన ఉన్నదని నువ్వు పశువులా ప్రవర్తించడం మానేసి మానవుల్లా ప్రవర్తించడం ప్రారంభించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు నువ్వు మొదటగా కనుగొనేది ఏంటంటే దేవుడి ఆధిపత్యం కింద నువ్వు ఉన్నావని గుర్తెరుగుతావు. దేవుడి నీపై అధికారం కలిగి ఉన్నాడని గుర్తుపెడతావు. దేవుడు నిన్ను నీ ప్రణాళిక కలిగి ఉన్నాడని నువ్వు గ్రహించగలుగుతావు. అప్పుడు ఆయన స్తుతించడం ప్రారంభిస్తావు. ఆయన నీకు కనిపించడం ప్రారంభమవుతుంది. ఆయన లక్షణాలను గుర్తించగలవు. అవునా, నా శాసనం గురించి నీకు తెలియదా? ఏమని చెప్పాడు శాసనం? ఎవరైతే ఈ రోజులన్నీ మాత్రం ఎవరైతే వేరే దేవుని నృత్తారో, వేరే దేవుని విజ్ఞాపన చేస్తారో వాళ్ళందరూ సింహపు లోయలో పడవేయబడతారు అని రాయబడింది. హల్లెలూయా. తెలుసు అయినా చేశారు, ఎందుకంటే దేవుణ్ణి రుచి చూశారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రుచి చూసిన వాడు లోకం వైపు తలవుతాడు, లోకంతో కలిసిపోడు, లోకంతో రాజీ పడడు, లోకంలో ఉప్పు వలె జీవిస్తాడు. హల్లెలూయా. బట్టల చెట్టుని వేరును పట్టుకొచ్చి పెట్టిన వాడు పట్టకుండా ఆపాడంటే కారణం ఏంటంటే చెట్టు మీద ప్రేమ ఉంది కాబట్టి. హల్లెలూయా. గొడ్డలి పట్టుకొచ్చేసి చెట్టు దగ్గరికి అంటే వచ్చేసి కొట్టకుండా ఆగిపోయాడంటే కారణం ఏంటి? చెట్టు మీద ప్రేమ ఇంకా పోలేదంటే కృప ఇంకా నిలిచి ఉంది. ఆ కృప కూడా అయిపోయిందంటే చెట్టు నరికి వేయబడుతుంది. హల్లెలూయా. రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబో ఉగ్రతను నువ్వు ఎలా తప్పించుకుంటావు? హల్లెలూయా, హల్లెలూయా. నిలబడిన వారు మీరు ముందుకు రండి, ఒకసారి మీరు అలాగే నడిచి ముందుకు రండి. దేవుడి దగ్గరికి మీరు వస్తున్నారు, మీరు ఎక్కడ సిగ్గుపడాల్సిన అవసరం మీకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. రండి, ముందుకు రండి. హల్లెలూయా. దేవుడు తన ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. ఇంకా ఎవరైనా సందేహిస్తే ఇంకా సందేహం మానండి, మీరు రండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని హక్కుని చేర్చుకోవడానికి ఇప్పుడే సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాప జీవితాన్ని విడిచిపెట్టే దేవుడికి
దేవుడికి చికాకు కలిగిస్తుంది, దేవుడికి బాధ కలిగిస్తుంది. దేవుడు ఎంతగానో కలత చెందుతున్నాడు నిన్ను చూసి. విగ్రహాలు చేసి వాళ్ళు మాట్లాడే సేవకు నడవాలి అనేసి ఎంతగానో బాబు ఇప్పుడు దోస్తులతో ఉండి నాతో మాట్లాడుతాడు. నువ్వు లేవనెత్తు, నేను 20 సంవత్సరాల నాటి చనిపోవలసిన దాన్ని, 20 సంవత్సరాలు మా బిడ్డల పాలు తాగినప్పుడు నేను చనిపోవలసిన దాన్ని ఇంకా ఇలా నడిపించుకున్నాడంటే దేవుడు ఎంతో అద్భుతమైన నడిపించుకుంటున్నాడు. మా దేవరపల్లి దేవుడు మా కుటుంబాన్ని ఎన్నో ఆర్థిక ఇబ్బందుల నుంచి కాచి కాపాడి మమ్మల్ని అందరినీ ఎంతో సంతృప్తిగా ఉంచాడు. అందుకే దేవునికి ఇష్టాయిగా నేను బ్రతకలను. మంచిది, అది కూడా నేను రేపు బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మంచి అందరూ చెప్పలు కొట్టండి. క్వశ్చన్ గోస్ టు సి. జల ప్రవాహము తర్వాత నోవహు బ్రతికిన సంవత్సరములు ఎన్ని? రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ గోస్ టు డి. జల ప్రవాహం తర్వాత నోవహు బ్రతికిన సంవత్సరములు ఎన్ని? 365 రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ గోస్ టు ఏ. 350 రైట్ ఆన్సర్. నీ కరుణా చాలునయా నా జీవితాన, మరి దేవిని ఆశించను నీ కోరను యువతన కూడుకు పెట్టాలని ఒక 5-6 నెలలు బట్టి మేమంతా ప్లాన్ చేసి ఈ రోజులో మా ఇంట్లో మా కుటుంబ సభ్యులంతా కూడుకుని ఈ వాక్యం పెట్టాలని, దేవుని వాక్యం విస్తరించాలని యువతల మధ్య మరోక్షంగా చేయాలనే తలంపుతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. దేవుని చిత్తం బట్టి లాస్ట్ మీటింగ్ అయిపోయిలో చాలా అద్భుతంగా జరిగింది. ఇది 2nd యూత్ రివైవల్ మీటింగ్. మరి దీన్ని కూడా మంచిగా దేవుడు నడిపిస్తున్నాడు. దీన్ని సహకరించడానికి ఫిలిపై గారు, రాక్ చర్చ్ మెంబర్స్ అందరూ కూడా సహకారంతో దీన్ని నడిపించడానికి మాకు సహాయం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ పేరు పేరున మా కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Hallelujah.